అమ్మాయిలకు గూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళకి గూడా కోరికలు తగ్గిపోతాయి. చాలా మంది మా దగ్గర నుంచి మెడిసిన్స్ తీసుకెళ్తారు. ఎందుకంటే మా ఆవిడకి అసలు ఇంట్రెస్టే లేదు. ఆమె ఇటు దిక్కు ఆలోచించట్లేదు. అంటే కోరికలే రావట్లేదు. ఎప్పుడైనా యోనిలో అంగము ప్రవేశించాలంటే డ్రై అయిపోతుంది. ఇలాంటి సమస్యలు ఆమెకు చాలా ఉన్నాయి. దాని గురించి మనం ఏం చేయగలుగుతామని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. వాళ్ళ సమస్యలతో పాటు ఇది గూడా ట్రీట్మెంట్ ఆమెకు గూడా ట్రీట్మెంట్ ఇవ్వమని తీసుకెళ్తుంటారు. వాళ్ళ మెన్స్ట్రుయల్ సైకిల్ ఒకవేళ 30 డేస్ సైకిల్ తీసుకుంటే 10వ రోజు నుంచి 20 రోజు వరకు వాళ్ళకి చాలా ఆసక్తి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా రొమాంటిక్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ హార్మోన్స్ అక్కడ పీక్ పైన ఉంటాయి. పనిచేస్తాయన్నమాట. ఈ హార్మోన్స్‌లో ఇంబాలెన్స్ అయిపోతే వాళ్ళకి గూడా చిరాకు లేవడం, వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ రాకపోవడం అవన్నీ ఉంటాయి. వేరే మళ్ళా స్ట్రెస్ అది వలన పిల్లల ఒత్తిడి అది ఇది ఉంటాయి. దాని వలన గూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఫీమేల్స్‌లో ఒకవేళ డ్రైనెస్ పెరిగితే, ఒకవేళ వాళ్ళకు ఇంట్రెస్ట్ రాకపోతే, ఒకవేళ వాళ్ళకు అంటే చిరాకు లేవడం, వద్దు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళకి గూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళకి గూడా మాట్లాడియండి. వాళ్ళకి గూడా ఏం ప్రాబ్లమ్ ఉందో చెప్పుకోనివ్వండి. మా దగ్గర డాక్టర్ సాయిదా సుల్తాన్ అని ఉన్నారు. బీయూఎంఎస్ ఎండీ ఆమె గూడా లాస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఏవి ప్రాబ్లమ్స్ చిన్న పీసీఓడీస్ గానివ్వండి, పీసీఓస్ గానివ్వండి, ఏవైనా ప్రాబ్లమ్స్, మెన్స్ట్రుయల్ సైకిల్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ డిజార్డర్స్ అవన్నీ ఉంటే గూడా స్కాంటీ బ్లీడింగ్, ఎక్కువగా బ్లీడింగ్ అవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నంబర్ పైన కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని పెయిడ్ కన్సల్టేషన్ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్‌లీ రావచ్చు.